నమస్తే టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఇంకో వార్త మనకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వాలు పనిచేయాలి. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. కానీ జవాబుదారీ పనిచేస్తానా? ఓట్లు వేసిన వరకు అయ్యా దండం పెడుతున్నాయా, మీకు కాళ్ళు మొక్కుతున్నాయా, మీకు ఓట్లు వేయరా, అది కడితే వాళ్ళ ముడి కడుగుతారు, పోయి వాళ్ళ బట్టలు ఇస్త్రీ చేస్తారు, అన్నీ చేస్తారు. మీకు అన్ని విధాలుగా ఉంటాం, లేకపోతే మా అది అంటే ఇది అని చెప్పేసి అంటారు. కానీ నిజంగా వాళ్ళ జవాబుదారితనం ఇక్కడ కనపడతా ఉన్నదా? ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. ఒక దగ్గర చూడుంటుంది, ఫైనాన్స్ మినిస్టర్ను కొట్టుకుంటూ వస్తానని చెప్పేసి వైరల్ అవుతాను వీడియో. అరే నేపాల్లో జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ను అధికార పార్టీ నేతలు లక్ష్యంగా ఆందోళనకారులు దాడిలో పాల్పడ్డారు. ఫారిన్ మినిస్టర్ దంపతులపై చేస్తా ఉన్నారు. వీళ్ళు వెంటబడి వాళ్ళను ఇస్తా ఉన్నారు. ఇట్లా కొట్టాని కాదు, కానీ నిజంగా వీళ్ళు జవాబుదారితనంగా ఉండాలి. మీకు ఈ పనులు చేస్తాం, ఆ పనులు చేస్తాం అని చెప్పేసి 5 ఏళ్ళు గడిపి మళ్ళా తర్వాత ఆ ప్రభుత్వాలు చేసినాయా, గత ప్రభుత్వాలు చేసినాయా, వీళ్ళు చేసిరా అని చెప్పేసి చేస్తా ఉన్నారు. ఇది వాళ్ళ కోపం రాదా? కోపం వస్తుందా రాదా? ఇది నిజంగా ఇవి మా బతుకులు మారుతాయి, వీళ్ళ ఓట్లు వేస్తే మా బతుకులు మారుతాయి అని చెప్పేసి అంటే వాళ్ళు బతుకులను బాగు చేయకుండా వాళ్ళ మీద గుదిబండగా మారుతా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? తిరగబడపోతే ఏం చేస్తారు? ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి అడుగుతా ఉన్నాం. ఇంకోటి, నిజంగా వికలాంగులు అయితే ప్రతి దిక్కున కలెక్టర్లను ముట్టడి చేస్తాండే వాళ్ళు ఏంది? మీరు అన్నటువంటి హామీని నెరవేర్చండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు మాకు ఇచ్చిండ్రు, మాకు హామీ ఇచ్చిండ్రు, హామీని నెరవేర్చండి. మా నెరవేర్స్తే మా బతుకులు బాగుపడతాయి. ఎందుకంటే మేము ఇళ్లకు దూరం అయినా, వ్యవస్థలకు దూరం అయిపోతాము, మా కుటుంబాలను మనం పట్టించుకుంటలేరు, మీరు మాకు ఆదుకుంటామని చెప్పేసి మీరే మాట ఇచ్చి మమ్మల్ని ఓట్లుగా వాడుకున్నారు. ఓట్లుగా వాడుకుని మాత్రం ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడేమో మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేకపోతామని చెప్పి కలెక్టర్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇంతకంటే వాళ్ళని ఏడిపించండి ఏంది పాపం? మీకేమో ఇక మీకు కోరుకునే వస్తాయి, కానీ మీరు ఇచ్చినటువంటి హామీని మాత్రం అమలు చేయలేకపోతా ఉన్నారు. ఏంది వాళ్ళను రాగొట్టేందుకు? వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చండి. ఎందుకంటే ఈరోజు బడ్జెట్ లేదని చెప్పేసి అంటారు. ఆ రోజు తెలియదా?